వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు నిరసనగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SFI వికారాబాద్ జిల్లా కార్యదర్శి అక్బర్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని, సుమారు 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాడమాడుతున్న కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారిపైనే అణచివేత ధోరణిని అవలంబిస్తోందని మండిపడ్డారు. నీట్ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTAని వెంటనే రద్దు చేసి పారదర్శకమైన మరియు విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీ చార్జ్ చేయడం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కే చర్య అని తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఈ కర్కశమైన బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించిన ఆయన, నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఈరోజు విద్యారంగం ఎంత దుర్బల స్థితిలోకి ఉందో. ఎందుకంటే దేశవ్యాప్తంగా 2014లో వచ్చి ఇప్పటి వరకు NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 152 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఈ మొన్నటికి మన నీట్ పత్రం ఏమంటున్నారు, మేము NIT తెచ్చినాము 2017లో, అప్పటి నుంచి ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా మేము చూసుకుంటామని చెప్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం 2017 నుంచి ఇప్పటి వరకు ప్రతి ప్రశ్నాపత్రం 153 పైగా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యి ఎంత దాదాపు ఖాళీ నీట్ పేపర్ లీక్ అయ్యే 1,32 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. 28 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి దీనికి నిరసనగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ కానీ, లేకపోతే దీప్కే కానీ, ఇలాంటి SFI నాయకులు కానీ చాలా మంది నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిరంకుశత్వంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో బంధించడం చాలా సిగ్గుచేటు. మొన్నటికి మొన్న శాంతియుతంగా చలో మార్చి పిలిపిస్తే అక్కడ విద్యార్థుల తల్లిదండ్రుల పైన అందరిపైన వాళ్ళు లాఠీ చార్జ్ చేసి రాళ్లతో దాడి చేసి తీవ్ర గాయాలు పాలన చేశారు. అమ్మాయిలను చూడలేదు. కాబట్టి మేము ఈరోజు SFIగా హెచ్చరించింది ఏంటంటే విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ఎంత నిర్వీర్యం చేస్తుందంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కనీసం విద్యారంగంలో ఎన్ని పాఠశాలలు 1 లక్ష ఈ 10 ఏళ్లలో 1,42 పాఠశాలలు మూసివేయబడ్డాయి. దీనివల్ల ఎవరు ఇబ్బంది పడతారు? పేద విద్యార్థులే కదా. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను మూసివేసే ఈ చర్యను, అదేవిధంగా ఈ పేపర్ లీక్లను బాధ్యతగా తీసుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈరోజు SFIగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తామని చెప్పేసి ఈరోజు హెచ్చరించడం జరిగింది. దీన్ని ఉద్దేశించి SFI జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతుండగా కోరుతున్నాను. ఈరోజు గత నెల రోజుల నుండి నీట్ పేపర్ గురించి ఎంత గందరగోళంగా ఎన్నెన్ని ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు వికారాబాద్ జిల్లాలో జంతర్ మంతర్లో నిన్నగాక మొన్న జరిగినటువంటి పోలీసు, అదేవిధంగా చెలో పార్లమెంటు అనే ఒక విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు, అదేవిధంగా రాజకీయ నాయకులు అనేక మంది అక్కడ ధర్నకు అక్కడ పాల్గొంటే మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పైన అరాచకంగా, అదేవిధంగా చాలా క్రూరంగా పోలీసులు విద్యార్థులు చాలా క్రూరంగా దానికి, అదేవిధంగా ఈ నీట్ పేపర్ లీకేజ్ దీనికి ఎవరు జవాబు
జరుగుతారని మేము ఎస్ఎఫ్ఐ వారిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే నీట్ పేపర్ ప్రత్యేకించిన నీట్ పేపర్ మరి దాన్ని లీక్ చేయడం వల్ల అనేక మంది లక్షలాది మంది విద్యార్థులు చాలా రోడ్డుపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకోసమని ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ వారిగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన ఇంకా దేశవ్యాప్తంగా ప్రతి మంత్రిని ఇంటి ముట్టడిస్తాం. అదేవిధంగా ఇంకా పెద్ద ఎత్తున ధరలకు పిలిపిస్తామని ఎస్ఎఫ్ఐ వారిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు జూలై 24న ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు మరియు యూనివర్సిటీలు కాలేజీలు అన్ని బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి అందరూ దీనికి సహకరించి ప్రతి ఒక్కరు బంద్లో పాల్గొనాలని మేము ఎస్ఎఫ్ఐ వారిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నట్లయితే నీట్ పేపర్ లీక్ సంబంధించి ఢిల్లీలో ఇంతమంది వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి విద్యార్థులు కానీ సిపిఐ పార్టీ సోనమ్ సింగ్ కానీ ఈరోజు దీక్ష చేస్తుంటే వాళ్ళ దీక్షను భగ్నం చేసి వాళ్ళు అన్యాయంగా శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆ దీక్షలను వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీసులు హాస్పిటల్ తరలించిన పరిస్థితి ఉంది. అంటే విద్యార్థుల యొక్క పేపర్ లీకేజ్కి సంబంధించిన క్వశ్చన్ వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఈరోజు ఎవరిని అడిగేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఎక్కడెక్కడ వాళ్ళని గొంతులు మూసేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ పేపర్ లీకేజ్ పైన ఎలాంటి స్పందన కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆయన ఎలాంటి మా పేపర్ లీకేజీలు అయ్యింది దీన్ని చర్చించాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు కానీ విద్యార్థి సంఘాలు కానీ యువజన నాయకులు కానీ అడుగుతూ ఉంటే వాళ్ళ గొంతు కోరికలు కూడా ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి ఉంది. ఆ అమాయకులైనటువంటి విద్యార్థుల పైన ఈరోజు నిన్న 20వ తారీఖు రోజు అక్కడ ఉన్నటువంటి యువకులను విద్యార్థులను లాఠీ చార్జ్ చేసి అమ్మాయిలు అనుకుంటా నెత్తులు పలగొట్టి వాళ్ళ తలలు పలగొట్టి రక్తాలు కారే విధంగా ఈరోజు అమ్మాయిల పైన కానీ అబ్బాయిల పైన దాడి చేసినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం దాడి చేసిన పోలీసుల్లో కూడా బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు తలబడి ఈరోజు విద్యార్థుల తలలు పలగొట్టిన పరిస్థితి. వాళ్ళు పోలీసులు వాళ్ళ బ్యాచ్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు స్టూడెంట్స్ వాళ్ళ తలకాయలు నెత్తులు పలగొట్టారు. అంటే బీజేపీ వాళ్ళు కావాల్సుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను అడుగుతూ ఉంటే వాళ్ళపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దేశంలో ఉన్నటువంటి స్కూల్స్ యూనివర్సిటీలు కాలేజీలు విద్యార్థులు మొత్తం ప్రభుత్వ పరంగా విద్యా సంస్థలు మొత్తం వాళ్ళు మూసివేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తాం. మేము అడిగేది ఏంటంటే ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కానీ నిరుద్యోగ పోస్టులు కానీ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలి. ఈరోజు ఆ నీట్ పేపర్ లీకులైనటువంటి కఠిన శిక్షంగా వారిని శిక్షించాలి. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అంటే ఎక్కడ పోతుంది అంటే ప్రశ్నించే వాళ్ళని శాంతియుతంగా చేసేవాళ్ళని కూడా ఈరోజు అడగనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీక్ చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మూసేస్తున్నటువంటి స్కూళ్లను ఆపేయాలని చెప్పేసి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నీట్ పేపర్ లీక్ చేసినటువంటి వ్యక్తులను